అంకిత్ తాపీగా వాళ్ళిద్దరి వైపు చూశాడు. అయ్యిందా? ఈ బుద్ధి ఉదయం ఉండాలి. అసలు మీ ఇద్దరి పేర్లు రాహువు కేతువు అయి ఉండాలి. కెమెరామాన్ వంక చూస్తూ కోపంగా అన్నాడు. అదేంటి సార్ అంత మాట అనేశారు? అయినా తప్పంతా ఈ రాహుల్దే. గుడ్డెద్ది చేలో పడ్డట్టు వెల్డన్ బాసు పరిగెత్తు ఇంకా పరిగెత్తు అంటూ మీకన్నా స్పీడ్లో మీ వెనకే పరిగెత్తుకొచ్చాడు. నా గురించి ఆలోచించలేదు కూడా సిన్సియర్గా చెప్పాడు కెమెరామెన్ చేతన్. మీరిద్దరూ కలిసి నన్ను ముంచారు. అసలే నేనేదో సర్ప్రైజ్ చేద్దామని ఉదయమే మిమ్మల్ని తీసుకెళ్ళాను. మీ తెలివి తక్కువదనం వల్ల నేను ఇరుక్కుపోయా. మరి ఇప్పుడు ఏం చేద్దాం బాసు? ఒకే ఒక మార్గం, ఓన్లీ వన్ వే తాపీగా అన్నాడు అంకిత్. ఏంటది బాసు? ముగ్గురం వెళ్ళి చైర్మన్ గారి కాళ్ళ మీద పడిపోదామా? మరి అసలు విషయం చెప్పి బావురు మందామా? మరేంటి? నెత్తి నోరు కొట్టుకొని అడిగాడు రాహుల్. ఈ కెమెరాని డిస్కౌంట్లో అమ్మేసి ముగ్గురం కలిసి ముంబై పారిపోయి అక్కడ ఫోటో స్టూడియో పెట్టుకొని బతుకుదాం. గురు గట్టిగా అరిచాడు రాహుల్. ఆ అరుపుకి కాకో హోటల్లో ఉన్న కస్టమర్లంతా బెదిరిపోయారు. చేతన్ ఆ కేకతో వేడివేడి టీ గొంతులోకి వంపేసుకొని కెవ్వున అరిచాడు. అంకిత్ మాత్రం తాపీగా జేబులో ఉన్న మోటార్ గన్ తీసి వాయించుకోసాగాడు. ఒరే రాహుల్ ముండావాడా, అంత గట్టిగా అరిచావేమిట్రా? హడేలు చచ్చి ఛాయ్ గట్టుక్కుని మింగి చచ్చా, చేతన్ అరిచాడు. ఛాయ్ తాగుతోన్న జనం కోపంగా రాహుల్ వంక చూశారు. అంకిత్ ఇదంతా తనకేమీ పట్టనట్టు మోటార్ గన్ వాయించుకుంటూనే ఉన్నాడు. సరిగ్గా అప్పుడు చైర్మన్ పరమహంస తన ఛాంబర్లో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. అప్పుడప్పుడు బెల్ కొట్టి బాయ్ని పిలిచి అంకిత్ వచ్చాడా, రాహుల్ వచ్చాడా అని అడుగుతున్నాడు. మధ్యాహ్నం నుంచి అంకిత్ సెల్ ఆఫ్లో ఉంది. కెమెరా యూనిట్ ఏమైందో అర్థం కావడం లేదు. ప్రతి విషయానికి టెన్స్ ఫీల్ అవ్వడం పరమహంసకు అలవాటే. కర్టెన్ పక్కకు జరిపి రోడ్డు వైపే చూడసాగాడు. రోడ్డు మీద వచ్చిపోయే వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఎదురుగా కాకా హోటల్. అతని దృష్టి కాకా హోటల్ మీద పడింది. కాకా హోటల్లో కూర్చొని ఛాయ్ తాగుతున్న యువకుల మీద పడింది. తన దృష్టి వాళ్ళు అచ్చు రాహుల్ అంకిత్ చేతన్లా కనిపించారు. వెంటనే కళ్ళజోడు పెట్టుకొని కళ్ళు చిట్లించి మరీ చూశాడు. నో డౌట్ వాళ్లే. అయినా ఎందుకైనా మంచిదని మరోసారి కన్ఫర్మేషన్ కోసం టేబుల్ మీద ఉన్న బైనాక్యులర్ కోసం అరగంట వెతికి అది తన మెడలోనే ఉందనే విషయం ఆలస్యంగా గుర్తించి బైనాక్యులర్స్తో చూశాడు. అంకిత్ కులాసాగా కూర్చొని మోటార్ గన్ వాయిస్తుంటే చేతన్ రాహుల్ సమోసాలు తింటున్నారు. పరమహంస కోపం హై పిచ్లోకి వెళ్ళింది. వెంటనే బాయ్ని గట్టిగా బెల్ నొక్కి పిలిచాడు. బాయ్ వెంటనే బీపీ మాత్రలు తీసుకొని వచ్చాడు. అప్పుడు రేజ్ అయింది బీపీ. అయినా కంట్రోల్ చేసుకుంటూ బాయ్ని వెళ్ళిపోమన్నాడు. తర్వాత క్యాబిన్లో నుంచి బయటికి వచ్చాడు. బాయ్ చైర్మన్ వంక చూస్తూ ఉండిపోయాడు. బాసు, నువ్విలా తాపీగా మోటార్ గన్ వాయిస్తూ కూర్చుంటే చైర్మన్ వచ్చాడా మనల్ని వాయిస్తాడు. ఏం చేద్దాం చెప్పు గురు? రాహుల్ అంకిత్ కాళ్ళ దగ్గర సెటిల్ అయి అడిగాడు. ముందు సెల్ ఆన్ చేయి అంటూ తన జేబులోని సెల్ని ఇచ్చాడు రాహుల్కి. మరీ ఇంత బద్ధకం పనికిరాదు బాసు అంటూ సెల్ ఆన్ చేసి అంకిత్కి ఇచ్చాడు. సెల్ ఆన్ చేసిన మరుక్షణమే పెద్ద సౌండ్ చేస్తూ రింగ్ అయింది. డిస్ప్లే మీద నెంబర్ చూశాడు. అది చైర్మన్ సెల్ నెంబర్. అంకిత్ సెల్ని చెవి దగ్గర పెట్టుకొని ఎస్ సార్ చెప్పండి సార్ అన్నాడు తాపీగా. ఓ కాల్ని టేబుల్ మీద పెట్టి వెనక్కి ఊరికి రిలాక్స్ అవుతూ. ఇప్పుడు ఎక్కడున్నావు అంకిత్? నీ గురించి ఉదయం నుంచి తెగ టెన్షన్ పడిపోతున్నా. అటువైపు నుంచి చైర్మన్ పరమహంస గొంతు. మీరు ఏసీ ఛాంబర్లో కూర్చొని టెన్స్ ఫీల్ అవుతున్నారు. కానీ నేను ఇక్కడ నడి రోడ్డు మీద నిలబడి మీకోసం మన టీవీ ఛానల్ కోసం ఎంత కష్టపడుతున్నానో అర్థం కాదు సార్. అర్థం కాదని 2 సార్లు రిపీట్ చేయడం ఎందుకు? కానీ ఇప్పుడు ఎక్కడున్నావేంటి? ఎక్కడంటే ఏమని చెప్పను సార్. ఊరికి చివర 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. ఇక్కడో పాడుబడిన శ్మశానానికి షూట్ చేస్తున్నా. శ్మశానం వైరాగ్యం క్యాప్షన్తో మనం టెలికాస్ట్ చేసి స్పెషల్ స్టోరీ తయారు చేస్తే బాగుంటుంది సార్. ఉదయం నుంచి న్యాచురాలిటీ కోసం ఏదైనా శవం వస్తుందేమో అని చూస్తున్నాం
అంటే ఇప్పుడు శ్మశానం దగ్గర నుంచి అది సిటీకి 25 కిలోమీటర్ల దూరం నుంచి మాట్లాడుతున్నావు అన్నమాట. అవును సార్, అవును. నన్ను నమ్మండి సార్, నమ్మండి. నేను ఈ కంటికి ఎలా కనిపిస్తున్నానయ్యా? అదేంటి సార్, సెల్ కట్ అయింది, అయినా మీ వాయిస్ వినిపిస్తుంది. డిస్కనెక్ట్ అయిన కాల్ని చూసి అడిగాడు అంకిత్. ఓసారి రైట్కు టర్నింగ్ ఇచ్చుకుంటే నీకే కనిపిస్తుంది 70 mm. అదే సార్, నా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టుంది. శ్మశానంలో ప్రేతాత్మల పని కాదు కదా అంటూ తల వెనక్కి తిప్పాడు. తన వెనకే ఉన్న చైర్మన్ పరమహంసను చూశాడు. సార్ మీరా, గట్టిగా అరిచాడు. పరమహంస వీపు చర్చుకుంటూ, హార్డ్లీ చచ్చాను కదా నీ అరుపుకి అన్నాడు. సార్ మీరిక్కడ చచా కాకా కాదు సార్, వెళ్ళండి సార్ వెళ్ళండి, 2 కళ్ళు మూసుకొని చేతులు బయటకు చూపెడుతూ అన్నాడు అంకిత్. ఓవర్ యాక్షన్ వద్దు, పద నా ఛాంబర్కి అన్నాడు కోపంతో ముక్కు పుటాలు ఎగరేస్తూ. అప్పటికే రాహుల్, చేతన్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. హలో, మీరెక్కడికి జారుకుంటున్నారు? మీకు డిజిటల్ డబ్బింగ్ ఉంది అంటూ గంభీరంగా ఫేస్ పెట్టి 10 నిమిషాల్లో మీరంతా నా ఛాంబర్లో ఉండాలి అంటూ ఆర్డర్ పాస్ చేసి గబగబా బయటికి నడిచాడు. అయిపోయాం రోయ్ అనుకున్నారు ముగ్గురు. చైర్మన్ ఛాంబర్. అంకిత్, రాహుల్, చేతన్ ముగ్గురు బుద్ధిగా చైర్మన్ ఎదురుగా తలలు వంచుకొని నిలబడ్డారు. పరమహంస గట్టిగా బెల్ నొక్కాడు. బాయ్ బీపీ మాత్రలతో లోపలికి వచ్చాడు. ఇదిగోండి సార్ బీపీ మాత్రలు అంటూ ఇచ్చాడు బాయ్. చంపుతా, ఇంకోసారి నేను బెల్ నొక్కగానే బీపీ మాత్రలు తీసుకొస్తే నేను డిస్మిస్ చేసి మర్డర్ కేసులో ఇరికించి మీ ఆవిడకి నీ పోస్ట్ ఇస్తా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అరగంట వరకు ఎవరిని లోపలికి పంపించుకు అన్నాడు. బాయ్ ఓసారి ఆ ముగ్గురు వంక ఫేస్ అదోలా పెట్టి చూసి, అలాగే సార్ అంటూ బయటికి నడిచాడు. చేతులు అటు ఇటు ఊపుతూ పచారులు చేస్తున్నాడు చైర్మన్ పరమహంస. సార్ అటు ఇటు పచారులు చేస్తే కాళ్ళు పీగుతున్నాయి సార్, కూర్చోండి మెల్లగా అన్నాడు అంకిత్ కోపంగా. అంకిత్ ఏంటి, నేను చెవిలో పువ్వు పెట్టుకొని శాల్తీలో కనిపించానా? కోపంగా అడిగాడు. నేను అలా అన్నానా సార్? అయినా మీరు ఇలా అంటే నేను రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళనంతే. బుద్ధిగా ఏ ఫిల్మ్ బేస్డ్ ప్రోగ్రామ్స్కో యాంకరింగ్ చేస్తాను, లేదంటే